నేను సుమ డాన్ మీడియా నుండి. పోచమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులకు రక్షణ కరువు. అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన గొందూరు గ్రామంలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దేవత మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి ఆలయం ప్రస్తుతం గోదావరి నీటితో ముంపులో ఉండడం వల్ల అమ్మవారి వద్దకు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా గోదావరి నదిలోకి స్నానాలకు దిగుతున్న కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులు మద్యం మత్తులో గోదావరి నదిలో స్నానం చేయడానికి దిగుతుండడంతో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ దేవస్థానం అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన చాలా మంది వాటిని అతిక్రమించి గోదావరిలోకి దిగుతుండడంతో ప్రాణ నష్టం జరుగుతోంది. వారిని ఆలయ సిబ్బంది అదుపు చేయడానికి ప్రయత్నించిన వారి మాటలను ఎవరూ ఖాతరు చేయడం లేదు. దీంతో ఆలయ అధికారులు భక్తులను అదుపులో పెట్టాలంటూ పోలవరం ప్రాజెక్టు పోలీస్ స్టేషన్, దేవీపట్నం పోలీస్ స్టేషన్ అధికారులకు, జిల్లా స్థాయి పోలీస్ రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా మొరపెట్టుకున్న వారు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మందుబాబులను అదుపు చేయలేక ఆలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న భక్తులు, టూరిస్టుల ప్రాణ నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా పోలీస్ రెవెన్యూ అధికారులు సత్వర చర్యలు చేపట్టి ఆదివారం, మంగళవారం రోజుల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయించి భక్తులను రక్షించాలని ఆలయ సిబ్బందితో పాటు ఆ ప్రాంత వాసులు